దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 261. సౌమ్య మాటలకు చారి మాస్టర్ కంటతడి పెట్టుకుంటూ వెళ్తుంటే, భరత్ కూడా వెళ్తున్న చారి మాస్టర్ వైపు చూస్తుంటాడు. ఇప్పుడు దాకా సామ్రాట్ అదంతా ఓ పక్కన నిలబడి గమనిస్తూనే ఉంటాడు. చారి మాస్టర్ కంటతడి పెట్టుకుంటూ వెళ్ళిపోవడం సామ్రాట్ చూస్తూనే భరత్ ముందుకు వస్తాడు. సడన్‌గా సామ్రాట్ అలా రావటం భరత్ ఆశ్చర్యపోతుండగా, అంత ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదులే. నీ ముగ్గురిని నేను ఓ కంట గమనిస్తూనే ఉన్నాను. ఫాలో అవుతూనే ఉన్నాను. ఆ అమాయకురాలు సౌమ్య నిన్ను ఎంతగా ప్రేమిస్తుందో ఇప్పుడైనా అర్థమైందా? అని అడుగుతాడు సామ్రాట్. బాగా అర్థమైంది. నా భార్య మనసేంటో నేనిప్పుడు పూర్తిగా తెలుసుకున్నాను. సౌమ్య నన్ను ఇంతగా ప్రేమిస్తుందని అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేకపోయాను అంటాడు భరత్ ఒక రకమైన ఎమోషనల్‌తో. నీకసలు ప్రేమ విలువ తెలిస్తేనే కదా సౌమ్య ప్రేమను అర్థం చేసుకోవడానికి అంటూ సామ్రాట్ లైట్ వార్నింగ్ ఇస్తాడు. ఆ మాటలకు భరత్ కాస్త కోపంగా చూస్తుంటాడు. అలా చూస్తే నేను చెప్పింది అబద్ధం కాదు. నా మీద పంతంతో శక్తిని ప్రేమించాలి అనుకున్నావు. కానీ నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో తెలియక తనని ప్రేమించలేకపోయావు. ఇప్పటికైనా ప్రేమకు ఉన్న వాల్యూ తెలుసుకో. నిన్ను ఇంతగా ప్రేమిస్తున్న సౌమ్యని ఇకనైనా బాధపెట్టడం ఆపి, తన ప్రేమని పూర్తిగా అర్థం చేసుకొని తనతో నీ జీవితాన్ని మొదలుపెట్టు అంటాడు సామ్రాట్. నేను తనని ప్రేమించడం మొదలుపెట్టాకే తను ఎక్కడ నాకు దూరం అవుతుందనే భయంతో శత్రువని కూడా చూడకుండా నీ దగ్గరికి సలహాల కోసం వచ్చాను అంటాడు భరత్. నా దగ్గరికి సలహాల కోసం వచ్చినట్టే నీ ప్రేమను తన ముందు వ్యక్తపరచు. సౌమ్య ప్రేమ నీకు తెలిసింది కాబట్టి నువ్వు ఎంతగా సౌమ్యని ప్రేమిస్తున్నావో తనకి కూడా పూర్తిగా తెలిస్తేనే మీ బంధం అనుబంధంగా మారిపోతుంది అంటాడు. సామ్రాట్ మాటలకు మనసులో సంతోషపడుతూనే పైకి మాత్రం గంభీరత్వం నటిస్తూ, ఇప్పుడు నాకు సలహాలివ్వమని నిన్ను అడగలేదే అంటాడు. పోరా ఈడియట్ అని సామ్రాట్ భరత్‌ని కోపంగా తిట్టి వెళ్ళిపోతుంటాడు. ఈడియట్ అన్నందుకు వెళ్తున్న సామ్రాట్ వైపు కోపంగా చూస్తూనే అంతలోనే సౌమ్య మాటలు గుర్తు తెచ్చుకొని, లవ్ యూ బంగారం అని అనుకొని అక్కడి నుండి బయలుదేరతాడు. ఇక చారి మాస్టర్ ఇంటికి వెళ్ళి ఒంటరిగా కూర్చొని కంటతడి పెట్టుకుంటూ ఉండగా, ఎవరో డోర్ తీసిన సౌండ్ వినిపించి డోర్ వైపు చూస్తాడు. ఎదురుగా సామ్రాట్ కనిపిస్తుంటాడు. సామ్రాట్‌ని చూడగానే కన్నీళ్లు తుడుచుకుంటూ లేచి, మీరా సార్? ఏంటి ఇలా? అని అడుగుతాడు. సామ్రాట్ దగ్గరకొచ్చి, నువ్వేంటి అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? అని అడుగుతాడు. అనుకున్న ప్రేమ, కోరుకున్న ప్రేయసి దక్కకపోతే ఆ బాధ నుండి వస్తున్న కన్నీళ్లు సార్ ఇవి అంటాడు చారి మాస్టర్ కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేక. పిల్లలు తప్పులు చేస్తే సరిదిద్దాల్సిన స్థానంలో ఉన్న మీరే తప్పుగా ఆలోచించడం మీ తప్పు మాస్టారు అంటాడు సామ్రాట్. ఆ మాటలు అర్థం కానట్టుగా చారి మాస్టర్ వైపు చూస్తుంటాడు. అదే మాస్టారు, పరాయి వారి భార్య మీద మనసు పడటం తప్పు అని నిదానించి చెప్తాడు సామ్రాట్. ఆ మాటకి గిల్టీగా ఫీలవుతూ చారి మాస్టర్ తలదించుకుంటాడు. సౌమ్య నుంచి మీ మనసుని కంట్రోల్ చేసుకోలేకపోయారు. కానీ ఇప్పుడు సౌమ్య మనసులో ఏముందో క్లియర్‌గా మీకు చెప్పింది కదా అని అడుగుతాడు సామ్రాట్. అది విని చారి మాస్టర్ ఆశ్చర్యపోతూ, మీరు గుడి దగ్గర ఉన్నారా అని అడుగుతాడు. ఉన్నాను. మీ ఇద్దరి మాటలు నేను విన్నాను అంటాడు. చారి మాస్టర్‌కి ఇంకా గిల్టీగా అనిపిస్తూ తలదించుకుంటాడు. మీరు తప్పు చేసి ఉండొచ్చు. తలదించుకునే పెద్ద తప్పు మీరేమీ చేయలేదు అంటాడు సామ్రాట్. ఆ మాటతో తల ఎత్తి సామ్రాట్ వైపు చూస్తుంటాడు. సౌమ్య బాధపడుతుంటే తనకి మంచి జీవితం ఇవ్వాలని కోరుకున్నారు. ఆ ఉద్దేశం వెనుక మీ మంచితనం ఏంటో, మీరు ఎంత మంచివారో పూర్తిగా అర్థమవుతుంది.
కానీ సౌమ్య మనసు ఏంటో తెలిసాక ఇక మీరు చేసిన తప్పుని సరిదిద్దుకోవటం మీ చేతుల్లోనే ఉంది. పరాయి వారి భార్య మీద ఆశపడటం తప్పు అయితే, తన మనసులో ఏముందో తెలుసుకున్నాక కూడా తన గురించి మీరు కంటతడి పెట్టుకోవడం అంతే తప్పు మాస్టారు అంటాడు సామ్రాట్. అది నిజమే అన్నట్టుగా చారీ మాస్టర్ ఉండిపోతే, మీ మనసుని కంట్రోల్ పెట్టుకొని నార్మల్ కావటానికి చూడండి. సౌమ్య అన్నట్టు ఇంకొకసారి తనని మీరు మీట్ కాకుండా ఉంటేనే సౌమ్య తన భర్తతో తను ప్రశాంతంగా ఉంటుంది. సౌమ్య గురించి పూర్తిగా మర్చిపోయి మీకంటూ ఒక కొత్త జీవితాన్ని వెతుక్కోండి. ఆల్ ది బెస్ట్ అని భుజం తట్టి చెప్పి సామ్రాట్ వెళ్ళిపోతాడు. సామ్రాట్ మాటలతో చారీ మాస్టర్ ఆలోచనలో ఉండిపోతాడు. సామ్రాట్ ఇంటికి చేరి చేతికి ఉన్న వాచ్ తీసి పక్కకు పెడుతూ ఉండగా, సామ్రాట్ స్నానం చేయడం కోసం శక్తి టవల్ పట్టుకొని వచ్చి సామ్రాట్ భుజం మీద వేసి, అయిపోయాయా నీ రాచకార్యాలు అని అడుగుతుంది. తన ప్రశ్నకు అందమైన నవ్వు నవ్వుతూ, మనమే కాదు, మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా సంతోషంగా ఉంటే మనం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాము అంటూ తన తలను ఢీకొడుతూ చెప్తాడు. ఈ మంచి మనసుతోనే నువ్వు అందర్నీ ఆకట్టుకుంటున్నావు హీరో అంటూ సామ్రాట్ మెడ చుట్టూ మాలలాగా చేతులు వేస్తుంది. దాంతో శక్తి నడుము చుట్టూ కూడా సామ్రాట్ చేతులు ఆటోమేటిక్గా అల్లుకుపోయి తన పెదవుల మీద చిరుముద్దు పెట్టి, భార్యాభర్తలు కలిసి స్నానం చేస్తే వాటర్ సేవ్ అవుతాయని విన్నాను. మనం వాటర్ సేవ్ చేద్దామా అని అల్లరిగా కళ్ళు ఎగరేస్తూ అడుగుతాడు. "హ్మ్, మా అమ్మ అల్లుడు కలిసి ఎన్ని వాటర్ వేస్ట్ చేసినా ఏం లేదు కానీ ఇక్కడ మాత్రం వాటర్ సేవింగ్ గురించి చెప్తున్నావా అంటూ సామ్రాట్ బుగ్గ మీద పొడుస్తూ చెప్పి, వేషాలు వేయకుండా వెళ్ళి స్నానం చేసిరా అంటుంది. స్నానానికి నువ్వు కూడా రావచ్చు కదా అంటాడు ఇన్నోసెంట్ ఫేస్తో. అదేమీ కుదరదు, ముందు వెళ్ళు అంటూ కొంచెం సీరియస్గా బాత్రూమ్ ముందుకు నెడుతుంది. అబ్బా, నెట్టుకు వెళ్తాన్లే అని టక్కున శక్తి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి అల్లరిగా వాష్రూంలోకి దూరుతాడు. ఆ ముద్దుకి శక్తి కాసేపటికి తేరుకొని నవ్వుతూ, అబ్బబ్బా, నా అల్లరి మొగుడుతో చచ్చిపోతున్నాను అని అనుకొని సామ్రాట్ వేసుకోవటానికి బట్టలు తీసి పెడుతుంది. నైట్ 10 అవుతుండగా సౌమ్య లైట్ గ్రీన్ కలర్ డిజైనర్ శారీలో అద్దం ముందు రెడీ అవుతూ, అసలు బావా ఈ శారీలో నన్ను ఎందుకు రెడీ అవ్వమన్నాడు, నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు అని అనుకుంటూ భరత్ తీసుకొచ్చి పెట్టిన మల్లెపూలు అందుకొని జడలో పెట్టుకుంటూ ఉంటుంది. భరత్ అతని రూమ్లో హుషారుగా శోభనానికి బెడ్ డెకరేషన్ చేసి, హమ్మయ్యా, బెడ్ ఇప్పటికి డెకరేషన్ అయింది, ఇక నేను రెడీ అయి సౌమ్యని తీసుకొచ్చి సర్ప్రైజ్ చేయాలి అని అనుకొని కాసేపటికి భరత్ కూడా తెల్లని ఖద్దర్ లాల్చీ పైజామాలో రెడీ అయి బాడీ స్ప్రే చేసుకుంటూ ఉండగా, బావా నేను రెడీ అయ్యాను, నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావో ఇప్పుడైనా చెప్తావా అంటూ సౌమ్య డోర్ బెల్ కొడుతుంటుంది. బాడీ స్ప్రే చేసుకుంటున్న భరత్ తన కేకలు విని నవ్వుతూ స్ప్రే పక్కకు పెట్టి డోర్ వేసుకుని బయటకొస్తాడు. తెల్లని డ్రెస్లో హ్యాండ్సమ్గా కనిపిస్తున్న భరత్ని సౌమ్య విచిత్రంగా చూస్తుంటే, ఎలా ఉన్నానో ఈ డ్రెస్లో అని అడుగుతాడు. భరత్ని టాప్ అండ్ బాటం చూసి, నీకేంటి బావా, సినిమా హీరోలా ఉంటావు అని అంటుంది నవ్వుతూ. భార్య కాంప్లిమెంట్కి సంతోషపడుతూ సౌమ్య కూడా ఆ శారీలో అందంగా కనిపిస్తుంటే తనని తనివి తీరా చూస్తూ, నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు మై డియర్ ఏంజెల్ అంటూ తన బుగ్గ నొక్కుతాడు. సౌమ్య వాళ్ళ బావ కాంప్లిమెంట్కి చిన్న స్మైల్ ఇచ్చి, సరే కానీ నన్ను ఎందుకు రెడీ అవ్వమన్నావు, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు బావా అని అడుగుతుంది. ఎక్కడికో కాదు, ఈ రూమ్లోకి తీసుకెళ్ళడానికి నిన్ను రెడీ అవ్వమన్నాను అంటాడు. ఈ రూమ్లోకా అని విస్మయంగా చూస్తుంటే, లోపలికి వెళ్తే అంతా అర్థమవుతుంది, పద అంటూ తన భుజం చుట్టూ చేయి వేసి రూమ్లోకి తీసుకెళ్తాడు.
గులాబీ మల్లెలతో అందంగా అలంకరించిన బెడ్ కనపడగానే సౌమ్య కళ్ళు పెద్దవిగా మారిపోతాయి. భరత్ తన ఆశ్చర్యాన్ని చూస్తూ సంతోషపడుతుంటాడు. ఏంటి బావా ఇదంతా? సినిమాలో శోభనం బెడ్డులాగా కనిపిస్తుందేంటి? అని అడుగుతుంది. ఎన్నో సినిమాలో శోభనం బెడ్ చూసి ఇలా అలంకరించానులే అంటాడు నవ్వుతూ. అవునా? కానీ ఎందుకు? అని అడుగుతుంది. భరత్ ప్రేమగా తన చెయ్యి చేతిలోకి తీసుకొని మనసులో మాట్లాడుకుంటూ, నేనంటే నీకు ఇష్టమని తెలిసినా కూడా డైరెక్ట్‌గా నీ నోటితో వినాలని ఉంది సౌమ్య అని అనుకొని, నేనంటే నీకు ఇష్టమేనా సౌమ్య? అని అడుగుతాడు తన కళ్ళల్లోకి చూస్తూ. ఆ ప్రశ్నని ఆశ్చర్యంగా చూస్తుంటుంది. నువ్వేం చెప్తావో వినాలని ఉంది సౌమ్య. ప్లీజ్ చెప్పవా? నేనంటే నీకు ఇష్టమేనా? అని మళ్ళీ అడుగుతాడు. ఇష్టం లేదు అంటే ఏం చేస్తావు బావా? అని అడుగుతుంది కాస్త కోపంగా. ఆ ప్రశ్నకి కంగారుగా చూస్తుంటాడు. చెప్పు బావా, నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్తే ఏం చేస్తావు? అని మళ్ళీ ఆ ప్రశ్నని అడుగుతుంది. నేను ఎలా ఉంటే నీకు ఇష్టం కలుగుతుందో తెలుసుకొని నీకోసం అలా పూర్తిగా మారిపోతాను అంటాడు చెమ్మగిల్లుతున్న కళ్ళతో. ఆ కళ్ళని చూశాక సౌమ్య కళ్ళలో కూడా నీళ్లు తిరుగుతూ భరత్‌ని ఒక్కసారిగా హగ్ చేసుకొని, నువ్వేమీ మారవద్దు బావా! ఇప్పుడు నాతో ఎలా ఉంటున్నావో అలా ఉంటే చాలు. నువ్వంటే ఇష్టం కాదు బావా! ప్రాణం అంటుంది భరత్‌ని అల్లుకొనిపోయి. సౌమ్య నోటి వెంట ఆ మాటలు వినేసరికి భరత్ ఇంకా ఎమోషనల్ అవుతూ తనని ఇంకా గట్టిగా హృదయానికి పులుముకొని, థ్యాంక్ యూ సౌమ్య. థ్యాంక్ యూ సో మచ్. ఇన్నాళ్ళు నీ ప్రేమని అర్థం చేసుకోలేని మూర్ఖుణ్ణి. నువ్వు కోరుకున్నట్టే ఇక ఎప్పటికీ నేను ఇలాగే ఉంటాను. నిన్ను ప్రాణంగా ప్రేమిస్తూనే ఉంటాను. ఐ లవ్ యూ సౌమ్య. ఐ లవ్ యూ సో మచ్ అంటాడు. సౌమ్యకి ఆ మాటలు వింటుంటే తన మనసు ఆనందంతో పొంగిపోతూ, ఈ రోజు కోసం ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నాను బావా! కానీ ఒక్కొక్కసారి నాతో మంచిగా ఉంటావు. ఇంకొకసారి నన్ను తిడుతూ ద్వేషించుకుంటావు. నీ మనస్తత్వం చూస్తుంటే నాకు భయమేసేది బావా! బాగా ఏడ్చేదాన్ని అని అంటుంది. ఇంకొకసారి నీకు ఆ పరిస్థితి రానివ్వను బంగారం. నా వల్ల నువ్వు మళ్ళీ కంటతడి పెట్టే క్షణాలని మళ్ళీ నీ జీవితంలోకి అస్సలు రానివ్వను అని తన మొహాన్ని చేతిలోకి తీసుకొని తన నుదిటిన ముద్దు పెడుతుంటాడు. వాళ్ళ బావ ప్రేమకు సౌమ్య దాసోహం అవుతూ పొంగిపోతుంటుంది. భరత్ కూడా సంతోషపడుతూ తన్ని హగ్ చేసుకుంటాడు. కొన్ని క్షణాల తర్వాత సౌమ్య కన్నీళ్లు తుడుచుకొని మళ్ళీ ఆ బెడ్ వైపు చూస్తుంది. ఆ బెడ్ అలంకరణలో భరత్ కష్టం కనిపిస్తూ, అయితే ఈ రూమ్‌లో గంటల తరబడి ఉంది ఇందుకేనా? అని అడుగుతుంది. అవును. నేను ఒక్కడిని ఎంత కష్టపడి బెడ్ అలంకరించానో తెలుసా? కష్టపడి బెడ్ అలంకరించిందే కాకుండా మళ్ళీ కష్టపడి చేసిన అలంకరణ అంతా పాడు చేయాలి అంటాడు. ఎందుకు పాడు చేయాలి? అని అర్థం కానట్టుగా అమాయకంగా అడుగుతుంది. భరత్ చిరుకోపంగా తన తల మీద ఒకటిచ్చి, చదువులేని పల్లెటూరు మొద్దు, మన శోభనం జరిగితే బెడ్ పాడవుతుంది కదా అంటాడు. శోభనం అనగానే సిగ్గుపడి అంతలోనే మళ్ళీ కోపంగా చూస్తుంటుంది. మళ్ళీ ఏమైంది అలా చూస్తున్నావు? అని అడుగుతాడు. నన్ను చదువురాని పల్లెటూరు మొద్దు అన్నావు కదా అంటుంది నొచ్చుకుంటూ. ఓ, ఇప్పుడు నువ్వు ఎడ్యుకేటెడ్ ఉమెన్‌వి కదా! మర్చిపోయాను అంటాడు. నేనింకా అంత పెద్ద ఎడ్యుకేటెడ్ ఉమెన్‌ని కాలేదు. కానీ కావాలి. ఉండు, బుక్స్ తీసుకొస్తాను. పాఠాలు చెప్దువుగాని అని వెళ్ళబోతుంటే, ఈ టైంలో పాఠాలనగానే కంగారు పడుతూ, ఆగు అంటూ తన చెయ్యి పట్టుకొని, శోభనం చేసుకుందాము అంటే, ఇప్పుడు పాఠాలంటావేంటి? అని అడుగుతాడు. శోభనం శోభనమే. పాఠాలు పాఠాలే. ముందు నాకు చదువు చెప్పాక, ఆ తర్వాత శోభనం చేసుకో అని అంటుంది. అవునా? అయితే సరే అంటూ తన నడుము చుట్టూ చేతులు వేసి
మీదకి లాక్కుంటాడు. దాంతో సౌమ్య భరత్ ఛాతీ మీద పడి భర్త స్పర్శకి కంగారు పడుతూ, సారీ అని నన్ను మీదకి లాక్కున్నావేంటి బావా అని అడుగుతుంది. భరత్ నవ్వి తేనెలూరే తన పెదవుల వైపు ఆశగా చూస్తూ, ఇవాళ సిలబస్ మార్చి సైన్స్లో ఉండే రొమాంటిక్ లెసన్స్ చెప్తాను అంటాడు. ఏంటి, రొమాంటిక్ లెసన్సా? చదువులో అలాంటి రొమాంటిక్ లెసన్స్ కూడా ఉంటాయా అని అడుగుతుంది. ఉంటాయి. పిల్లలు ఎలా పుడతారు అనే రొమాంటిక్ లెసన్ ఇవాళ చెప్పబోతున్నాను. నేను చెప్పినట్టుగా ఆ సబ్జెక్ట్ ఫాలో అయితేనే నువ్వు ఆ సబ్జెక్ట్ పాస్ అవుతావు అని తనని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెడతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఇక భరత్ సౌమ్య మధ్య అందమైన జీవితం సాగిపోయి రత్నప్రభ కోరిక నెరవేరుతుందా? భరత్ సౌమ్య భార్యాభర్తలని అసలు చారీ మాస్టర్కి ఎలా తెలుస్తుంది? సామ్రాట్ సౌమ్య చెప్పినట్టుగా చారీ మాస్టర్ సౌమ్యని మర్చిపోయి ఇంకొక లైఫ్ చూసుకుంటాడా? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.